హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాహిస్ వరల్డ్. సో ఈరోజు నేను మా హోమీస్తో కలిసి చార్మినార్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. అండ్ నేను ఈసారి చార్మినార్కి రంజాన్ టైంలో వచ్చాను అనమాట. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వీక్ ఆఫ్ ది రంజాన్. సో మేము ఫుడ్ అండ్ షాపింగ్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నేను ఇంకా మా హోమీస్ చార్మినార్కి వచ్చాం. అండ్ వచ్చిన వెంటనే ఫస్ట్ షాదాబ్కి వెళ్ళినాం. బికాజ్ రంజాన్ అంటేనే హలీం కాబట్టి మేము షాదాబ్లో హలీం టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినాం అనమాట. అండ్ నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆ నైట్ మొత్తము. సో ఇది షాదాబ్ హలీం అనమాట. అండ్ మేము ఒక ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ మేము ఒక 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. అండ్ నేనంత హలీం లవర్ అయితే కాదు, బట్ జస్ట్ ఐ లైక్ టు టేస్ట్ ఇట్. బట్ నాకైతే మంచిగా అనిపించింది షాదాబ్లో హలీం. అండ్ ఇక్కడ చూసినారు కదా, ఆబ్వియస్గా అగైన్ ఐమ్ ఇంట్రడ్యూసింగ్ హీస్ పండు. మనం పండుని ఆల్రెడీ పండు పెళ్ళి వ్లాగ్లో చూసినాం కదా. అండ్ షీఈస్ కవిత, వైఫ్ ఆఫ్ పండు. అండ్ నేను చూడండి అక్కడ హలీం టేస్ట్ చేస్తున్నాను. అండ్ మా తమ్ముళ్ళు, బాబా, నావల్ ప్రతి ఒక్కరు ఉన్నారు. హౌవర్ నావల్ ఈజ్ షూటింగ్ దిస్ వీడియో. అండ్ షాదాబ్కి వచ్చినామంటే మనం ఈ అన్నను కంపల్సరీ చూసి ఉంటాం. బికాజ్ ఈయన ద టాలెస్ట్ పర్సన్ అని నేను అనుకుంటున్నా. షాదాబ్ దగ్గర ఎక్కడున్నా కానీ కనిపిస్తాడు ఆయన. అండ్ షాదాబ్లో హలీం అయిపోగానే నెక్స్ట్ వీ కేమ్ టు దిస్ స్వీట్ షాప్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఆపోజిట్ టు ఉస్మానియా హాస్పిటల్ లైన్లో ఉంటుంది. ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ కచోరీ, సమోసా, జిలేబీ అన్నీ. అండ్ మేము ఇక్కడ కచోరీ అండ్ సమోసా తీసుకున్నాం, జిలేబీ కూడా తీసుకున్నాం. చాలా రీజనబుల్ ప్రైస్కి ఉంటుంది. అండ్ మనకు ఆ టేస్ట్ నేనైతే అసలు హలీం తినగానే కొంచెం ఫుల్ అనిపించింది. బట్ మళ్ళీ ఇంకా కచోరీ తింటే మాత్రం నాకు ఇంకా నచ్చి మళ్ళీ మా తమ్ముడిని ఇంకొకటి తీసుకోమని చెప్పిన. సో ఈ లైన్లో మొత్తం అన్నీ ఉన్నాయి. ఏ షాప్కి మాత్రం అదే క్రేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి అని, రిపీటెడ్ కస్టమర్స్ అని కాకుండా. సో అటు నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ వాక్ చేసి సోను కబాబ్స్కి వచ్చినాం అనమాట. అండ్ సోను కబాబ్స్ అంటేనే రంజాన్లో చాలా ఫేమస్. మనకి అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ. లైక్ మలాయ్ చికెన్ కబాబ్స్ అండ్ పత్తర్కా గోష్ విచ్ ఈజ్ అగైన్ ఫేమస్. అండ్ పత్తర్కా గోష్ ఇక్కడ వీళ్ళు ఓన్లీ మటన్తో చేస్తారు. సో వీ ఫీల్ ఓకే సేఫ్ మటన్దే కాబట్టి అని చెప్పేసి ఇక్కడికి వస్తాం మేము. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ రంజాన్ అంటే సోను కబాబ్స్కి చార్మినార్లో వెళ్ళాల్సిందే, తినాల్సిందే. సో అట్లా అన్నమాట. అండ్ సో ఇక్కడ ఇంకొకటి మనకి రోల్స్ అవన్నీ. అజయ్ వచ్చేసి చూడండి, వీడు మిడిల్ నుంచి యాడ్ అయ్యిండు బికాజ్ ఆఫీస్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చిండనమాట. మేము ఇక్కడ ఎగ్జాక్ట్ ఆపోజిట్స్ టు సోను కబాబ్స్కి వెళ్తే వాళ్ళు అక్కడ పెంట్ హౌస్ టైప్ ఒకటి ఇచ్చినారు సీటింగ్కి. అక్కడ ఈ ఫుడ్ అంతా మేము ఆర్డర్ చేసింది తిన్నాం. నాకైతే పత్తర్కా గోష్ నేను ఫస్ట్ టైం తినడం, నాకు అంత నచ్చలేదు. బట్ స్టిల్ కొంచెం టేస్ట్ చేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అచారీ చికెన్ మలాయ్ కబాబ్స్, ఎవ్రీథింగ్ వీ హ్యాడ్. అండ్ వీ ఎంజాయిడ్ ఫుడ్ ఓన్లీ ఒక 3-4 hours అయితే జస్ట్ వీ వర్ వాకింగ్ అరౌండ్ అండ్ టేస్టింగ్ ద వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఓవర్ దేర్. నేను ఫుడీ అండ్ నా హోమ్ ఈజ్ నాకన్నా ఎక్కువ ఫుడీస్. సో వెన్ ఎవర్ ఐ వాంటెడ్ టు ఈట్ సంథింగ్ న్యూ, ఐ జస్ట్ వాంటెడ్ టు go with them because they are the good company to me while tasting the new food. And finally మేమైతే చార్మినార్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 2 hours or no more than 3 hours of walk and all, because మేము ఆకుంటూ తింటూ అట్లా వచ్చినాం. అండ్ చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్. సో ఫస్ట్ రాగానే బ్యాంగిల్స్ అన్నీ చూసినాము. నాకైతే కొన్ని వెల్వెట్ బ్యాంగిల్స్ ఉండే, అవి చాలా బాగా నచ్చినాయి. బట్ అట్లా చెమ్కీలో నేను అంత హెవీగా వేసుకోలేను కాబట్టి ఐ డింట్ టుక్, బట్ ఐ ఎంజాయిడ్ సీయింగ్ దెమ్. చాలా నచ్చినాయి అవి. బ్రైడ్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇంకా మెల్లిగా అలా నడుచుకుంటూ నేను ఇంకా కవిత మొత్తం అక్కడ ఏం కొనుక్కోకున్నా ప్రతి ఒక్కటి మాత్రం చూసి ట్రై చేసినాం అన్నమాట. అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా నచ్చినాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇక్కడ అన్ని చిన్న క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఉండే. అండ్ ఇక్కడ ఈ బాబు చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో, ఎంత
ఇంతమందిలో కూడా ప్రతి ఒక్కరు ఓపికతో ఉండి షాపింగ్ చేస్తున్నారు. బికాజ్ ఇది లాస్ట్ వీక్ ఆఫ్ ది రంజాన్ అని చెప్పేసి చాలామంది ఉండే అనమాట. అండ్ ఫైనల్గా మేము కూడా ఇది చూస్తూ అక్కడ ప్రతి ఒక్కటి చూస్తున్నాము. సో వీ గాట్ ఫ్యూ థింగ్స్ లైక్ స్మాల్ థింగ్స్ మాకు నచ్చినవి తీసుకున్నాము. అండ్ ఇంకా చార్మినార్ చుట్టూ మొత్తం తిరిగేసి అండ్ అక్కడ ఇయర్ రింగ్స్ కూడా బాగుండే. మన నార్మల్ టైంలో కూడా ఉంటుంది, బట్ చార్మినార్ ఈజ్ వైబింగ్ సంథింగ్ ఏమంటారు యూనిక్ ఇన్ ద మంత్ ఆఫ్ రంజాన్ కదా. సో స్టిల్ వీ విల్ టేక్ సంథింగ్ బికాజ్ ఫెస్టివల్ కాబట్టి మళ్ళీ. అండ్ ఈ బ్యాగ్స్ ఇదంతా వి జస్ట్ వాంటెడ్ టు సీ ఎవ్రీథింగ్. ఇఫ్ సంథింగ్ ఈజ్ యూనిక్ తీసుకుందాం అని చెప్పేసి నాకైతే ఎక్కడ చూడు బ్యాంగిల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అండ్ ఈ క్లిప్స్ కూడా అన్నీ బాగున్నాయి. బట్ నాకేమనిపించిందంటే నార్మల్ టైం కన్నా ఇప్పుడే కొంచెం ప్రైస్ వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు అని చెప్పేసి సో ఐ డెంట్ టుక్ మచ్, ఐ జస్ట్ టుక్ 2 ప్లక్కర్స్. అండ్ ఇంకా నడుచుకుంటూ అండ్ మళ్ళీ నాకైతే ఆకలి స్టార్ట్ అయిపోయింది బికాజ్ నేను మిలాన్ చూసిన కాబట్టి. అండ్ మిలాన్ షాదుద్ మలాయ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్. సో మేము అక్కడికి వెళ్ళేసి మిలాన్లో షాదుద్ మలాయ్ తీసుకొని తిన్నామన్నమాట. అండ్ ఇక్కడ ఎంత జనాలు ఉన్నారంటే అసలు వాక్ చేయడానికి కూడా ప్లేస్ లేకుండే. చూడండి, నేను మా తమ్ముడు ఒకటే దాంట్లో తింటున్నాం బికాజ్ వీ లైక్ ఇట్ సో మచ్ అని. అండ్ సో ఇంకా ఇక్కడ నుంచి అన్నీ మళ్ళీ చూస్తూ రిటర్న్ అవుతున్నాము. అండ్ నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ వెన్ ఎవర్ ఐ గో, ఎక్కడికి వెళ్ళినా కానీ నా హోమీస్ ఉన్నారంటే ఐ ఫీల్ హ్యాపీ అండ్ సేఫ్ విత్ దెమ్ బికాజ్ దే always try to vibe with me. అండ్ నాకైతే నా హోమీస్ పర్ఫెక్ట్ అనిపిస్తారు ఏదైనా వైబ్ చేయాలి అని అంటే. సో అండ్ ఇట్లా అయిందనమాట చార్మినార్లో మా షాపింగ్ అండ్ మా ఫుడ్ అదంతా. ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ద థింగ్స్ ఇన్ చార్మినార్ అట్ ద టైమ్ ఆఫ్ రంజాన్ అండ్ ఐ డిడ్ ఇట్. సో ఫైనల్గా ఇంకా ఇవన్నీ చూస్తూ అట్లా బయటికి వచ్చేస్తున్నాం మెల్లమెల్లగా. అండ్ నైట్ టైంలో చార్మినార్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఈ లైట్స్ అదంతా ఆ షాపింగ్తో. సో దిస్ ఈజ్ హౌ వి ఈ బెలూన్స్ అయితే చాలామంది కొనుక్కొని అట్లా పైకి ఎగిరేస్తున్నారనమాట ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది చార్మినార్ దగ్గరలో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Mahi's World. Thank you so much for watching and please do not forget to subscribe my channel. Thank you so much. Bye bye.